పుట్టినరోజుకి సొంత ఊర్లో సొంత వాళ్ళతో ఉండడం అనేదే ఒక బ్లెస్సింగ్. అలాంటిది అదే రోజు దీపావళి లాంటి పెద్ద పండుగ అయితే అది డబుల్ అవుతుంది. డే అంతా పుట్టినరోజు హడావుడితో గడిచిపోతే సాయంత్రం దీపావళి హడావుడి మొదలైంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే బయట వాళ్ళని పక్కన పెడితే మన వాళ్ళు కూడా దీపావళి అంటే లిటరల్ మీనింగ్ దీపాల వరుస అంటే కేవలం మనం దీపాలు వెలిగించుకోవాలి తప్ప ఈ క్రాకర్స్ అనేవి మనకి సంబంధం లేని విషయం, అసలు అవసరం లేదు అని అంటారు. కానీ నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఈ దీపావళి అనేది ఈ పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు అయిపోయిన తర్వాత దీపావళి జరుపుకుంటాం. ఇదే టైంలో ఆకాశ దీపాలు అని వెలిగిస్తూ ఉంటారు, అంటే ఆకాశానికి వెలుగు చూపించేలా. దాని అర్థం ఏంటంటే ఈ పితృపక్షాల్లో లేదా మహాలయ పక్షాల్లో భూమి మీదకి వచ్చిన మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులకి తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ హెవెన్స్ కి వెళ్ళడానికి ఆకాశ దీపాలు వెలిగించి ఆకాశ మార్గంలో వాళ్ళకి వెలుగుని దారిని చూపిస్తాం. సో మనకు ఆ కల్చర్ ఉంది. పొల్యూషన్ అనే కాన్సెప్ట్ ను పక్కన పెడితే ఈ రోజు ఆకాశాన్ని వెలుగులతో నింపడం అనేది మన సాంప్రదాయమే.